వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటున్నాము. సో ఈ వీడియోలో తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉధృతంగా కొనసాగించిన టీపీఎస్ పార్టీ, ఆ పార్టీ పోటీ చేసిన ఎన్నికలు, అవి ఎప్పుడెప్పుడు ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయి అనేది వివరాల్లోకి మనం వెళ్ళిపోదాము. టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి. ఇది మొదటిగా మనము గత వీడియోలో చెప్పుకున్నాము. ఇది మొదటగా 1969 ఫిబ్రవరి 14న ఒక కూటమిగా ఫామ్ అవుతుంది. అదేంటిది? తెలంగాణ ప్రజల సంఘం లేదా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్గా ఫామ్ అవుతుంది కూటమిగా. తర్వాత అది పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా 1970 జూలై 23న చెన్నారెడ్డి గారు పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా తీసుకొస్తారు. ఇక మనం గత షార్ట్స్లో కూడా చెప్పుకున్నాము. ఇది 1971 సెప్టెంబర్ 24న కాంగ్రెస్ పార్టీలో మరి చెన్నారెడ్డి విలీనం చేసిండ్రని. ఇక ఇది టీపీఎస్ గురించి చిన్న వివరం అయితే, ఇక అది టీపీఎస్ పార్టీ ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేసింది, ఎలా గెలిచింది, ఎవరెవరు గెలిచిందని చూస్తే మొదటగా ఖైరతాబాదు ఉప ఎన్నిక గురించి చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే బివి గురుమూర్తి, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న బివి గురుమూర్తి మరణించడంతో ఉప ఎన్నిక వస్తుంది 1970 జూన్ 15న. సో ఆ ఎన్నికల్లో టీపీఎస్ తరపున పోటీ చేసిన నాగం కృష్ణారావు, ఇతన్నే నగరి కృష్ణ అని కూడా అంటారు, అతను టీపీఎస్ కార్యదర్శిగా పనిచేసాడు. సో అతను కాంగ్రెస్ తరపున పోటీ చేసిన యాదగిరి మీద సుమారు 13,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతాడు. ఇది టీపీఎస్ తరపున పోటీ చేసిన మొదటి ఎలక్షన్స్ మరియు మొదటి విజయం అని కూడా చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇది ఎప్పుడు వచ్చింది? 1970 జూన్ 15న. ఎవరు గెలిచిందంటే నాగం కృష్ణారావు. ఎవరి మీద? యాదగిరి మీద. ఇక తర్వాత వచ్చిన సెకండ్ది సిద్దిపేట ఉప ఎన్నిక. సిద్దిపేట ఉప ఎన్నిక ఏంటిది? వల్లూరి బసవరాజు ఎంపీగా గెలవడంతో సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు. అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. టీపీఎస్ తరపున అప్పుడు అనంతుల మదన్ మోహన్ పోటీ చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ తరపున పివి రాజేశ్వరరావు గారి మీద. సో అనంతుల మదన్ మోహన్ 19,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. సో అది ఎప్పుడు అంటే 1970 నవంబర్ 17న ఎన్నికలు వస్తే ఆ రోజున గెలుస్తారు. ఇక అక్కడ నుండి సిద్దిపేట ఉప ఎన్నిక మనం అనంతుల మదన్ మోహన్ గారి గురించి ఒక చిన్న షార్ట్ కూడా చెప్పుకున్నాము. 70 నుండి 85 వరకు కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా కొనసాగిండ్రు. అతను కేసీఆర్కి రాజకీయ గురువని. సో ఫస్ట్ వచ్చింది ఖైరతాబాద్ ఉప ఎన్నిక, సెకండ్ వచ్చింది సిద్దిపేట ఉప ఎన్నిక. రెండిట్లో కూడా టీపీఎస్ విజయం సాధిస్తుంది. ఇక తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. 3 జిల్లాలలో 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 5 స్థానాల్లో కూడా 3 స్థానాలు గెలుచుకుంటుంది. 3 జిల్లాలలో 5 స్థానాలకు ఎన్నికలు వస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే, ఈ 5 స్థానాలకు గాను 3 స్థానాలు టీపీఎస్ఏ గెలుచుకుంటుంది. మరి వాళ్ళు ఎవరని చూస్తే వెంకట్రామరెడ్డి హైదరాబాద్ నుండి, నర్సారెడ్డి మహబూబ్ నగర్ నుండి, సారి లక్ష్మారెడ్డి మెదక్ నుండి, వీరు ముగ్గురు కూడా టీపీఎస్ తరపున పోటీ చేసి గెలుపొందుతారు. ఇక టీపీఎస్ తరపున అంటే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేసి గెలిచిన వాళ్ళ లిస్టు చూస్తే అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారు. అతను టీపీఎస్ అధ్యక్షులు. నాగం కృష్ణారావు ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుండి గెలుస్తారు. అతను టీపీఎస్కి కార్యదర్శిగా పనిచేసిండు. ఇక వెంకట్రామరెడ్డి కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీగా గెలుస్తారు. అతను కార్యదర్శిగా. అంటే 2 కార్యదర్శులు, 1 అధ్యక్షులు ఈ ఎన్నికలలో టీపీఎస్ తరపున పోటీ చేసి గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక మరి స్థానిక సంస్థలు, తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వీళ్ళ ప్రభావం ఎట్లా ఉంది టీపీఎస్ పార్టీ అని చూస్తే అక్కడ ఎక్కువ బలాన్ని చూపించలేకపోతుంది. స్థానిక సంస్థలలో మాత్రం ఎక్కువ బలాన్ని చూపించలేకపోతుంది. ఎందుకు అంటే ఈ ఉద్యమం అనేది పల్లెల్లోకి ఎక్కువగా చేరలేదు. ఈ ఎన్నికలు కూడా కార్యకర్తల బలాల మీదనే ఆధారపడి ఉంది, పల్లెల్లోకి చేరకపోవడం వలన. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అనేది పల్లెల మీదనే, గ్రామాల మీదనే ఆధారపడి ఉంటుంది, అక్కడ ఉన్న నాయకుల మీద, కార్యకర్తల మీద. సో అక్కడి వరకు ఈ ఉద్యమం అనేది రీచ్ కాకపోవడంతో స్థానిక సంస్థల
లో ఎన్నికల అంటే వాళ్ళ రిజల్ట్ అనేది సరిగ్గా రాలేదు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత హైదరాబాద్ నగర కార్పొరేషన్కి ఎన్నికలు వస్తాయి. మరి అప్పుడు ఆ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీపీఎస్ తరపున గెలిచింది ఎవరు అంటే మేయర్గా కెప్టెన్ లక్ష్మీనారాయణ, మో డిప్యూటీ మేయర్గా మోడెం రామచంద్రయ్య, వీళ్ళిద్దరు కూడా గెలుస్తారు. సో వీళ్ళిద్దరే కెప్టెన్ లక్ష్మీనారాయణ, మోడెం రామచంద్రయ్య వీరిద్దరే అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడు మనము ప్రజెంట్ చెప్పుకుంటున్న అమరవీరుల స్తూపం మనకు అక్కడ కనిపిస్తుంది, హైదరాబాద్లో ఇప్పటికి ఉంది. సో దానికి శంకుస్థాపన చేసింది ఎవరు అంటే కెప్టెన్ లక్ష్మీనారాయణ, మేయర్ మోడెం రామచంద్రయ్య డిప్యూటీ మేయరు. అది ఎప్పుడు అంటే 1970 ఫిబ్రవరి 23. ఈ ఎలక్షన్స్ కూడా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా టీపీఎస్ ఎలక్షన్స్. టీపీఎస్ పార్టీ ఈ పోటీ చేసిన స్థానాలు గెలుపొందిన విధానము గురించి మనం చర్చించుకున్నాము. ఇక తర్వాత ఎన్నిక గురించి మనం తర్వాత వీడియోలో కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.